హలో అందరికీ. మీకు అప్పట్లో నేను నా రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటా అని చెప్పి రెండిటి గురించి మాట్లాడి ఆ తర్వాత నేను ఒక బ్రేక్ తీసుకున్నా కదా. దానికి కారణం మేబీ అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా, సరే చెప్దాంలే అని. ఈ లోపే నాకు అసలు ఎన్ని కామెంట్స్, అక్క నువ్వు ఇట్లా గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటా అన్నావు, ఏమైంది వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో అని చెప్పి ఈ మధ్య ప్రతి వీడియోలో కామన్గా రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళందరి కోసమే ఈరోజు నా లైఫ్లో జరిగిన మరొక కొత్త గోస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇది జరిగింది మాత్రం మా వారికి, కానీ కళ్ళ ముందు నేను దగ్గరే ఉండి చూసా ప్రతి మూమెంట్ని. ఆ రోజు తర్వాత ఈ రోజుకి అలాంటి సంఘటనల్ని మళ్ళా చూడడానికి ఎంత భయపడతానో నేను. ఇది జరిగి 5 years పైన అయిపోయింది. అయితే మా వారి వాళ్ళ రిలేటివ్ ఒక అతను చనిపోయారు. వరుసకి పెద్దనాయన అవుతాడు. సో ఇంకా అప్పుడు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ నేను అప్పటికే చిన్న పిల్లలు జరిగి 5 years అన్నా కదా. అప్పుడు పాప 1.5 year 1 year అట్లా, అంటే 1.5 year 2 years వరకు పాప వయసు ఉంటుంది. అంత చిన్న పిల్లల్ని తీసుకొని ఒక్కరోజు కోసం నేను ఊరి దాకా వెళ్ళి రాలేకపోయినా. సో దానివల్ల నేను వెళ్ళలేదు. మా వారు ఒక్కరే వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళారు, అక్కడ అన్నీ పార్టిసిపేట్ చేశారు. నిజానికి అక్కడ మా వారు వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు కదా, ఎత్తుతారు కదా, ఎత్తారనమాట. అంటే మోస్తారు కదండి, అంటే అట్లా, అంటే మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. చనిపోయినప్పుడు అది మోస్తారు కదా, అట్లా మోసారు మా వారు. ఇక్కడ తర్వాత తెలిసింది ఏంటంటే అట్లా మోసారు. ఆ రోజు అయిపోయింది, కార్యం అయిపోయింది, సమాధి కార్యక్రమం అంటే అదంతా అయిపోయింది. మా వారు వెంటనే ఆ రోజు రాత్రి రిటర్న్ వచ్చేసారు. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే కొద్ది రోజులకి నిజానికి అట్లా మోసాక వాళ్ళు అక్కడక్కడే ఉండాలంట, అంటే ఊర్లు దాటి పోకూడదు అది మోసిన వాళ్ళు. ఈయనకు అది తెలియదు, అందులోనూ పిల్లోళ్ళు చిన్నోళ్ళు. ఆయన మోసారు, వచ్చారు. ముందు రోజు జరిగింది ఇది. ఆ రోజు నైటే హైదరాబాద్కి రిటర్న్ అయిపోయారు. వచ్చారో లేదో అండి, జ్వరం, కంటిన్యూస్ జ్వరం. ఎంత జ్వరం అంటే ఆ జ్వరం 10 రోజులు 15 రోజులు అవుతుంది. ఎవ్రీడే దగ్గు, జ్వరము. మేమేమో సరే వాతావరణం పడలేదేమో అని చెప్పేసి అవన్నీ చూడడము, టెస్ట్లు. ఆ జ్వరం హాస్పిటల్కి పోయిన ప్రతిసారి వాళ్ళు ఎన్నో టెస్ట్లు రాయడం, ఆ టెస్ట్లు మేము చేపియడం. డాక్టర్స్ ఏమో ఏం లేదు, నార్మల్ ఉంది, ఈ మందులు వాడండి, 1-2 daysలో మీకు సెట్ అవుతుంది అనడం. అట్లా ఎంత ఖర్చు చేసినా దగ్గర 15-20 రోజుల్లో కేవలం హాస్పిటల్ ఖర్చులే 50-60 వేలు అయినాయి. ఎందుకంటే అన్ని టెస్ట్లు చేయించినాం. జాండీస్ టెస్ట్ మేబీ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా వచ్చుండొచ్చేమో అని రకరకాలు, ఏమన్నా దగ్గుతూ ఫుల్ కంటిన్యూస్ జ్వరం ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా అయిందా, అప్పుడు వర్షాకాలం కూడా ఉండే అని చెప్పి మొత్తం ఫుల్ బాడీ చెకప్లు కానీ ఇవన్నీ చేయించిన. అన్నిట్లో నార్మల్, అసలు ఏం లేదు, జ్వరం సీజనల్గా మామూలుగా వచ్చినట్టుంది, తగ్గిపోతుంది అనడం. కంటిన్యూస్గా అప్పటికే 15-20 రోజులు మందులన్నీ వాడుతున్నారు, అయినా ఒక్కరోజు కూడా కనీసం జ్వరం తగ్గలేదు. ఈ లోపు మళ్ళా మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇది పుట్టెంటికలు. అప్పుడు లక్కీకి ఇంకా పుట్టెంటికలు తీసేటప్పటికి వెళ్ళామన్నమాట. వాడికి అప్పుడు 3 years అప్పుడప్పుడే పడ్డట్టున్నాయి. ఇంకా మేము ఊరికి వెళ్ళాము. అప్పటికి మా వారికి టూ మచ్ సివియర్ అయిపోయింది జ్వరము, అస్సలు తగ్గడం లేదు. ఆ రోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. అప్పుడు దాకా ఇలాంటి ఒక దెయ్యం ఉంటుందని, ఒక నెగిటివ్ వైబ్స్ అనేది ఉంటుందని మా వారు కూడా నమ్మలేదు. ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పటికే ఆయన ఆ సంఘటనని చెప్తే భయపడతారు. ఎట్ ది సేమ్ టైం
ఇలాంటివి నిజంగానే లైఫ్లో ఉంటాయి, మనం అంత ఈజీగా కొట్టి పారేయలేము అనే విషయం మా వారికి అర్థమైంది. అప్పుడు వరకు నేను చాలా ఎక్స్పీరియన్సెస్ చూసిన కాబట్టి నేను నమ్ముతా. ఇవే కారణాలు మా వారికి చెప్పినప్పుడు అదంతా ఏముండదు, అది నీ భ్రమ, ఇలాంటివన్నీ నమ్మకూడదు అని అనేవాళ్ళు. కానీ ఆ రోజు తర్వాత ఈ రోజుటికి మళ్ళీ ఆయన నోట్లో నుంచి ఆ మాట రాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పట్లాగే ఆ రోజు పనులన్నీ అయిపోయినాయి. సాయంత్రం ఆయన పడుకున్నారు. ఫుల్ జ్వరము, ఎంత జ్వరం అంటే అంత జ్వరము, మూలుగుతున్నాడు. అంటే అని అంటే జ్వరానికి చలిజ్వరం లాగా వచ్చి మూలుగుతూ ఉంటే మేమందరం ఉన్నాం చుట్టూ, మా మమ్మీ, చుట్టాలు. ఎందుకంటే ఊరికి వెళ్ళామంటే ఇంక ఊర్లో అందరు ఉంటారు కదా, అందరం ఉన్నాము. పాప ఆయన మీద పడుకోబెట్టుకున్నాడు అనమాట అప్పుడే. ఎందుకంటే ఏడుస్తూ ఉండే పాప, నానా నానా అని. ఎందుకంటే అప్పటికే కొంచెం ఆమె మిస్ అయింది. చిన్నపిల్లలకి అన్నీ తెలియవు కదా, నాన్న, జ్వరము ఇదంతా. ఇంకా పాపని సరేలే ఏం కాదు నేను పక్కన పెట్టుకుంటాను ఇట్లున్నారు. ఆయన ఉన్నట్టుండి జ్వరము ఇట్లా వణుకుతూ ఉండే కదా, లేచి ఏంది ఏమో పళ్ళు కొరుకుతుంది నా చెవుల కాడ, పళ్ళతో ఇట్లా పరపరా అని కొరుకుతున్నట్టుంది, పాపనా చూడు చూడు అని అన్నాడు. పాప వస్తే మంచిగా నిద్రపోతుంది. ఆయనేమో లేదు లేదు నాకు పళ్ళు కొరుకుతున్నట్టు నాకు సౌండ్ వస్తుంది అని ఇట్లా. ఆ రోజు ఊర్లో వాళ్ళకి, మన పెద్దవాళ్ళకి కొన్ని తెలుస్తాయండి. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ రోజు నేను కూడా నమ్మా. అక్కడ ఊర్లోనే ఉన్న ఒక పెద్ద ఆవిడ, లేదు లేదు అసలు ఏంది ఇదంతా అని చెప్పి ఆమె మామూలుగా కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకుంటూ ఏవో మంత్రాలు చదివి ఆమె చెప్పింది ఏంటంటే, ఆ రోజు అసలు అట్లా వెళ్ళకూడదు, పొలిమేరలు దాటకూడదు, దాటాడు సమ్ ఏదో అయితే ఉంది, ఇది ఇట్లా వదలకండి, పలానా అమ్మవారి గుడిలో పూజ చేసుకొని వెళ్ళండి అని చెప్పింది. ఇంకా మేము కూడా ఈసారి మా వారు కూడా ఏం అనలేకపోయినారు. ఎందుకంటే ఆయన కళ్ళతో ఆయన చూశాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని. నేను కూడా అంత టేక్ ఇట్ ఈజీగా మామూలుగానే తీసుకోను. ఇంకా ఇంతగానం జరుగుతూ వేరొకరు చెప్తున్నప్పుడు ఇంకా నేను కూడా అంత ఈజీగా తీసుకోలేదు. మరుసటి రోజే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకాలు చేపించి, ఆ అమ్మవారికి అక్కడ బట్టలు పెట్టి, అక్కడ పంతులతోని అన్నీ ఆ రోజు మొత్తం ఇంకా పూజలన్నీ మన చేతుల మీదగానే జరిగేటట్టు అన్ని పూజలు చేసుకొని, అక్కడ అమ్మవారి శూలానికి కుచ్చిన నిమ్మకాయలు తీసుకొచ్చిన, దాంతోపాటు ఆ రోజు అమ్మవారికి అలంకరించిన వేపాకు మండలు కూడా ఆ రోజు సాయంత్రం మేము ఇంటికి వస్తూ నిమ్మకాయ, ఆ వేపాకులు అన్నీ తెచ్చుకొని మా వారితో ఆ నిమ్మకాయ తినిపించి, అంటే అక్కడ పంతులు గారు చెప్పారు ఆయనతో అది కొరికిపిచ్చి ఇట్లా కొంచెం తినిపించి, ఇంకా అంతే మేము మళ్ళా ఊర్లో నిద్ర చేయకుండా అక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయి మా ఇంటికి వచ్చామో లేదో ఆ తర్వాత జ్వరం అసలు మాయమైపోయింది. అప్పుడు దాకా హాస్పిటల్కి ఎంత ఖర్చు చేసి రోజు పోయినప్పటికీ అసలు జ్వరం ఎందుకు వచ్చిందనే రీజనే కూడా తెలియలేదు. మేము ఇదంతా అక్కడ ఊరు పెద్దవాళ్ళు చెప్పినది, అక్కడ ఊరు పంతులు గారు చెప్పినవి పాటించి ఆ అమ్మవారికి పూజ చేసుకొని వచ్చాక ఒక రాత్రి మాత్రమే గడిచింది. మరుసటి రోజు కల్లా జ్వరం లేదు, గిరం లేదు, అంతా సెట్ అయిపోయినాడు. నిజానికి ఇలాంటివన్నీ ఉంటాయండి. నమ్మే వాళ్ళకి కనిపిస్తుంది, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేము. కానీ ఇది నా లైఫ్లో నేను చూసిన రియల్ ఒక ఎక్స్పీరియన్స్. ఇలాంటివి నేను ఎప్పుడు చెప్పినట్టే ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి నేను చెప్పబోయేది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. చెప్తూ ఉంటే ఆ దెయ్యం కళ్ళ ముందుకు వచ్చి కూర్చుంటుంది. అంత రియల్గా జరిగిన అసలు ఆ రోజు ప్రాణాలే పోయేటివి. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటా.
ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. దాంతోపాటు అసలు మీరు నమ్ముతారా ఇలాంటివన్నీ, లేదా మీరు చూసారా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.